నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిరాశ నిస్పృహలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ పరంగా మాటల్లో అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు పనుల్లో విజయాలను సాధించుకుంటారు. గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అశ్వధాటి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతూ ఉంటాయి. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. కుటుంబ పరంగా ఒత్తిడి చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు నూతనమైనటువంటి ఉద్యోగాలు కలిసి వస్తుంటాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ భాస్కర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు పని భారాలు పెరుగుతుంటాయి. తొందరపాటు చర్యలు కార్యక్రమాల వలన కొన్ని పొరపాట్లు దొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామివారి కవచమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు తాము చేపట్టిన అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అన్వేషణలు కీలక స్థాయికి చేరుకుంటూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదినారాయణ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు నూతన పరిచయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆపదుద్ధారక శ్రీ హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కుటుంబపరమైనటువంటి విభేదాలు ఇబ్బంది పెడుతుంటాయి. పనుల్లో నిరుత్సాహంగా ఉండకుండా చైతన్యవంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణఘోషను పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు సంఘపరంగా కొన్ని అభిప్రాయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పనుల్లో ఆటంకాలతో కూడిన ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని విశేషమైనటువంటి పుష్పాలతో తులసి దళములతో పూజించాలి.
కుంభరాశి వాళ్లకు విశేషమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో పరిష్కారాలు లభిస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి వేడుకలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి రామాయణమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు తాము చేపట్టిన ప్రయత్నాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.